వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. తాళ్లరేవు మండలం పోలికూరు పంచాయతీ సుంకట్రేవు గ్రామంలో భీమసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంటరీ సభ్యులు గంటి హరీష్ మాదిరి, ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానమే దేశానికి శరణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, రాజకీయ నాయకులు, చుట్టుపక్కల గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. మన తాళ్లరేవు మండలంలో సుంకట్రేవు గ్రామంలో అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన సుంకట్రేవు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. దానికి మన పెద్దలు ఎంపీ గారు హరీష్ బాలయోగ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారు, కూటమి నాయకులందరూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఈ హైవే ఎక్స్టెన్షన్ టైంలో అంబేద్కర్ విగ్రహం ఆ పక్క ఉండేది. దాన్ని ఆ రోజు 2014లో ఈ పక్క తీసుకురావడం జరిగింది. కాకపోతే సైట్ డిస్ప్యూట్ వల్ల అప్పటి నుంచి కూడా ఇబ్బంది పడి ఉన్నారు. దాన్ని ఈ రోజు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఈ టీం అందరూ కూడా, ఇక్కడ సుంకట్రేవు యూత్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేయడం. అంబేద్కర్ విగ్రహం కానీ, మన బుద్ధుడి విగ్రహం కానీ చాలా సంతోషం. అదేవిధంగా దీనికి ఇంకా ఆధునీకరణ చేయడానికి కానీ, వెనకాల రూమ్ వేయడానికి కానీ కొన్ని నిధులు కూడా అడగడం జరిగింది. తప్పకుండా ఎంపీ గారు మేము కూడా సహకరిస్తామని చెప్పాం. ఏదైనా అంబేద్కర్ గారు అంటే మన దేశానికి ఒక దిశ చూపించిన గొప్ప వ్యక్తి, ప్రపంచ మేధావులకు గుర్తింపు పడ్డారు. ఏదైతే ఆయన కోరుకున్న సమానత్వం, అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రధానమైన లక్ష్యాలు. కాబట్టి ప్రజలందరూ కూడా, ఈ యువత అంతా కూడా ఆయన మార్గంలో ముందుకెళ్లాలని చెప్పి పెద్దలందరూ కూడా విషయాలు క్లియర్ గా చెప్పడం జరిగింది. దాన్ని మనం అందరం అనుసరించి ముందుకెళ్లాలి. ఎందుకంటే రేపు 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి బ్రహ్మాండంగా మన రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి ఈ నెలంతా కూడా అంబేద్కర్ గారి జయంతి మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నేను కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ గ్రామంలోని అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కారానికి నేను, నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే గవర్నమెంట్ విప్ అయిన మన దాట్ల సుబ్బరాజు గారు, అలాగే ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఇది అందరికీ ఒక మంచి ఆనందమైన కార్యక్రమం. అలాగే ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా దీని గురించి ఇబ్బంది పడ్డారో, 2014 నుంచి దీని గురించి పోరాడుతున్నారో, అంటే అప్పుడు హైవేకి అటువైపు ప్రాంతంలోని ఉన్న విగ్రహాన్ని ఎక్స్పాన్షన్ లోని అది అక్కడ తీసేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు 2014 నుంచి 19 లోపల దాట్ల సుబ్బరాజు గారు, అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, ఆయన విగ్రహాన్ని ఇటువైపు ఏర్పాటు చేసుకోవడానికి ఆయన కృషి చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ బిల్డింగ్ కూడా ఆయన నిధుల నుంచి కేటాయించడం జరిగింది. ఇవన్నీ విషయాలు మేము గుర్తు చేస్తూ, అలాగే ఈ రోజున ఇక్కడ విగ్రహం పెట్టుకుని దాన్ని ఆవిష్కరించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. దీంతోనే పాటు వాళ్ళు కూడా మమ్మల్ని స్థానిక గ్రామస్తులు అడిగింది ఏంటంటే, ఇక్కడ ఉన్న గోడతో పాటు ఈ కమిటీ బిల్డింగ్ పైన ఇంకో స్లాబ్ కూడా ఏర్పాటు చేయమన్నారు. ఖచ్చితంగా అది రానున్న రోజుల్లోని దాన్ని ఏ విధంగా చేయాలనే బాధ్యత మేమిద్దరూ తీసుకుంటామని కూడా వాళ్ళందరికీ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. దీంతోనే పాటు వారి గ్రామస్తులందరికీ మరొకసారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, వాళ్ళతో పాటు మేము ఖచ్చితంగా తోడుగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.